Hello traders, good morning. Is my voice clear? సో స్ట్రైక్ ప్రైస్ ఫస్ట్ వివాప్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుందని చెప్పేసి ఎంట్రీ తీసుకున్నా. సో అది ఫెయిల్ అయింది. సో అందుకని చిన్న లాస్ అయితే చూసాము. అగైన్ మళ్ళీ రివర్సల్ తర్వాత వివాప్ దగ్గర ఒక స్పైక్ వస్తుందని చెప్పేసి మళ్ళీ సేమ్ ట్రేడ్ లో ఎంట్రీ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఇండెక్స్ లో చూసుకుంటే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ చాలా మంచి క్యాండిల్, స్ట్రాంగ్ క్యాండిల్. సో కానీ ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత సెకండ్ క్యాండిల్ లో అది అనిపించింది, బట్ ఆ లెవెల్ బ్రేక్ అయితే మనం ఈ గ్యాప్ ఫిల్లింగ్ వరకు అయితే టార్గెట్ చూడొచ్చు. ఓకే. సో ఆఫ్టర్ ఫిల్లింగ్ గ్యాప్ మనం రివర్సల్ అవుతుందా అనేది అక్కడ అక్కడ సిచ్యువేషన్, అక్కడ ప్రైస్ యాక్షన్ ని చూడాలి. ఓకే. సో గ్యాప్ ఫిల్ చేసి బ్రేక్ చేస్తే మనం ఎస్టర్డేస్ హై వరకు టార్గెట్స్ గా చూడొచ్చు. ఎస్టర్డే హై తర్వాత అయితే రివర్సల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మార్కెట్ లో.
నేను సేమ్ డ్రామా గైస్, సేమ్ డ్రామా ఎగ్జాక్ట్ చూడండి. ఇది ఎక్కడి వరకు వచ్చింది హై? 229, రైట్. 234 మన టార్గెట్. ఒక 5-6 పాయింట్స్ అక్కడ నుండి రివర్సల్. సో ఓపెన్ హై ఉంది చూడండి, 234 అండ్ 234 ఓపెన్ హై. సో ఓపెన్ హైకి దగ్గరగా వచ్చి రివర్సల్. ఓపెన్ హై అయిపోతుందని క్వాంటిటీ ఇంక్రీజ్ చేశాను, మళ్ళీ సెల్ చేసిన క్వాంటిటీని మళ్ళీ ఇంక్రీజ్ చేశాను. లెట్స్ సి.
ఓపెన్ హైస్ నేను చూసేది ఆప్షన్ చార్ట్ లో బ్రో. స్పాట్ లో సమ్ టైమ్స్ ఉంటుంది. మాక్సిమం మనం అబ్జర్వ్ చేసేది ఆప్షన్స్ లో ఓపెన్ హైసే. కాల్ సైడ్ ఓపెన్ హైస్ ఎక్కువ ఉన్నాయా, పుట్ సైడ్ ఓపెన్ హైస్ ఎక్కువ ఉన్నాయా చూసుకుంటాము. ఇండెక్స్ లో ఉంది అంటే మాత్రం డెఫినెట్ గా ఎక్కువ ఇది ఉంటుంది. డైలీ ఫస్ట్ ట్రేడ్ అయితే ఓపెన్ హై ట్రేడ్ ఆప్షన్ లో చూసి చేసేది. రెగ్యులర్ గా ఓపెన్ హైస్ రావు కదా ఇండెక్స్ చార్ట్ లో. దాంట్లో వచ్చినప్పుడు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. ఆప్షన్స్ లో రెగ్యులర్ గా ఉంటాయి ఓపెన్ హైస్ అనేవి. సో ఆ ఓపెన్ హైస్ కాల్ సైడ్ ఎక్కువ, పుట్ సైడ్ ఎక్కువ చూసుకోవాలి. మనం ఏదైతే పాయింట్ ఎంటర్ అయ్యామో అదే పాయింట్ రెసిస్టెన్స్ లాగా ఉంది. ఆల్వేస్ 210 రివర్సల్. ఒక్క స్పైక్ అక్కడ ఓపెన్ హై దగ్గరగా ఉందని చెప్పేసి క్వాంటిటీ ఇంక్రీజ్ చేశా. బట్ ఒక పాజిటివ్ అబోవ్ వివాపి క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
సేమ్ గైస్ ఇందాక ఎక్కడి నుండి అయితే రివర్సల్ అయిందో ఇప్పుడు కూడా అక్కడ నుండే రివర్సల్. అంటే ఓపెన్ హై ఇమ్మీడియట్ గా ఇవ్వటం ఇష్టం లేదు మార్కెట్ కి. ఎంత వెయిటింగ్ ఉంది చూడండి, ఇక్కడ మనం 40-50 పాయింట్స్ కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లా. రైట్. సో ప్రీవియస్ డేస్ లో అలా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళం, కొంచెం హోల్డ్ చేసేయచ్చు, 40 పాయింట్స్ 50 పాయింట్స్ పర్ ట్రేడ్ ఎక్స్పెక్టేషన్ ఉండేది టార్గెట్స్. ఇక్కడ చాలా చిన్న టార్గెట్స్ కి ఆ టార్గెట్ కి దగ్గరగా వెళ్ళి రివర్సల్ చాలా హెవీగా వస్తుంది. నిన్న కూడా మనం చూసాం కదా. కానీ ఒక పాయింట్ లో ఫాలో అప్ వస్తుంది, ఆ ఒక పాయింట్ ని మీరు కరెక్ట్ గా క్యాచ్ చేయాలి. మీకు స్టాప్ లాసెస్ 5 టైమ్స్ తగలనివ్వండి, 6 టైమ్స్ తగలనివ్వండి, ఒక్క పాయింట్ లో మీకు సింగిల్ క్యాండిల్ 100 పాయింట్స్ ఇమ్మీడియట్ గా ఇస్తుంది. అది టైమింగ్ కూడా ఉండదు అక్కడ. సో అలాంటి రివర్సల్స్ ని మీరు క్యాచ్ చేయాలి. ప్రెసెంట్ మార్కెట్ సిచ్యువేషన్స్ ఆ టైప్ ఆఫ్ ఉన్నాయి. సో అది ఫస్ట్ అసలు ఎలా గెస్ చేయగలుగుతాం ఆ టైప్ ఆఫ్ క్యాండిల్. నిన్న ఆల్రెడీ మనం పుట్ తీసుకున్నాము అండ్ సెక్షన్ క్లోజ్ చేసిన తర్వాత కొద్దిసేపటికి ఇమ్మీడియట్ గా కాల్ సైడ్ మొమెంటం లో క్యాచ్ చేశాను. పుట్ మొమెంటం లో కూడా రికవర్ అయిపోయేది ఎగ్జాక్ట్ గా, బట్ హాఫ్ క్వాంటిటీ ఇమ్మీడియట్ గా రెడ్యూస్ చేయడంతో మనకి రికవర్ అవ్వాలి సెక్షన్ లో. మళ్ళీ జూమ్ మీటింగ్ తీసుకుందాం అనేసరికి నాకు మొమెంటం వచ్చి ట్రేడ్ కూడా అయిపోయింది. 30,000 ప్రాఫిట్ కి వచ్చాను. 60,000 కదా, 60,000 లాస్ నుండి 30,000 ప్రాఫిట్ కి. సో ఒక సింగిల్ ట్రేడ్ చాలు. ఇంకా ఇక్కడ క్యాపిటల్ తగ్గినా ఈ చిన్న క్యాపిటల్ తోనే ఆ లాస్ ప్లస్ అగైన్ ప్రాఫిట్. లాస్ ని రికవర్ చేసి ప్రాఫిట్ చేసాం. అలాంటి ట్రేడ్స్ క్యాచ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అవి ప్యూర్లీ కొంచెం ఎక్స్పీరియన్స్, అది లైవ్ మార్కెట్ లో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మినిమం ఒక 30 డేస్ ఈ లైవ్ ట్రేడింగ్ సెక్షన్స్ లో ఉంటే అక్కడ మీకు ఆ క్లారిటీ అయితే వస్తుంది. సి ఇక్కడ సేమ్ 229, 229 ఇంకొక స్పైక్ అయితే వచ్చింది అండి, బట్ మనకి ప్రైస్ కనిపించలేదు ఆ పాయింట్ లో. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో క్యాండిల్ చూడలేదు, మనకి ప్రైస్ అసలు కనిపించలేదు. 237 ఓపెన్ హై అయిపోయింది, ప్రైస్ లో కనిపించలేదు కదా రన్నింగ్ లో అసలు. నేను చెక్ చేసుకోవాలి ఒకసారి, రికార్డ్ అవుతూనే ఉంది కదా, తర్వాత చెక్ చేసుకుంటా. 229 కనిపించింది. సో ఇందాక ఈ క్యాండిల్ ఎక్కడైతే 229 నుండి రివర్స్ అయిందో ఇది కూడా సేమ్ 229 అలా కనిపించి రివర్స్ అయింది. ఇంకా రన్నింగ్ ప్రైస్ లో మనకు కనిపించలే. తర్వాత క్యాండిల్ చూస్తే ఓకే, ఓపెన్ హై డన్ కదా అందుకని తీసేశారు. ఓపెన్ హై డన్ అని తెలిస్తే అక్కడే మొత్తం స్క్వేర్ ఆఫ్ చేసేవాడిని. సో వీ హ్యావ్ 7,000 8,000 వరకు ప్రాఫిట్ ఉండేది. ఓకే, మళ్ళీ ఒక మళ్ళీ ఒక మొమెంటం కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో గ్యాప్ ఫిల్ చేసి రివర్సల్ అయింది అనుకుంటే ఒక కన్ఫర్మేషన్ మనకి 2 డేస్ లో మీలో బ్రేక్ అయితే మనం చూడొచ్చు ఫాల్. ఇది రిమూవ్ చేసేస్తా, ప్రీవియస్ లెవెల్స్ బ్రేక్ అయిపోయిన తర్వాత లెవెల్స్ రిమూవ్ చేసేయాలి. సో ఇంట్రాడే లో అండ్ ఎస్టర్డేస్ ఇవి మన టార్గెట్స్ ఉంటాయి. నిఫ్టీ క్లియర్ ఫాల్ అయితే ఇండికేట్ చేస్తుంది నిఫ్టీ, బట్ ఇంకా ఫాల్ తర్వాత అంటే గ్యాప్ డౌన్ అయిపోయింది కదా ఆల్రెడీ. 21,905 ఇక్కడ నుండి రివర్సల్ అవ్వాలి నిఫ్టీ యాక్చువల్ గా, ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చింది.
నిఫ్టీలో ఒక మంచి ట్రేడ్ అయితే చెప్తాను. ఒకవేళ రేపు ఆ ట్రేడ్ వచ్చిందంటే కనుక చెప్తా. మీరు 1 వీక్ హోల్డ్ చేసే ట్రేడ్. సో వచ్చినప్పుడు అయితే డెఫినెట్ గా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ, ఒక్క సింగిల్ ట్రేడ్ లో మినిమం 300% అయితే మనం ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో. బికాస్ ఒక ఇండికేటర్ ముందుగానే ఇండికేట్ చేస్తుంది మార్కెట్ షుడ్ బి ఆ డైరెక్షన్. అది వచ్చినప్పుడు చెప్తాను, ముందే చెప్పలేను కదా. సి ఫాల్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఫాల్ ఉంది. డేలో కూడా బ్రేక్ చేసి ఇట్ షుడ్ గో ఎస్టర్డేస్ లో. ఫస్ట్ ఇది అయితే టార్గెట్, ఫస్ట్ టార్గెట్. కన్ఫర్మేషన్ అంటే 2 days లో బ్రేక్ అవ్వాల్సింది. ఈ లెవెల్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు. ఇక్కడికి డేలో డే హై. వాయిస్ క్లియరే ఉంది కదా.
యా బ్రో, అది మార్కెట్ టైం ఇంకా, అది డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ అవ్వాలా. డెఫినెట్ గా అయితే ఇంక్రీజ్ అవుతుంది. టైమింగ్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. ఆఫ్టర్ ఎలక్షన్స్ మనం పాయింట్ ఆఫ్ టైమ్ లో డేటా అనౌన్స్. సారీ గైస్, మ్యూట్ లో ఉంది. 319. సరే. ఒకసారిగా చూడండి, ఇలాంటి మూమెంట్స్ లో కొంచెం మాట్లాడలేను. ఇక్కడ వివ్యాప్ వివ్యాప్ ట్రేడ్ చూసాను, మంచి మూమెంటం అనిపిస్తుంది. అలాంటి ఎక్స్పెక్ట్ చేసిన ట్రేడ్ ముందే చెప్పాను కదా, పుట్ సైడ్. సో ఎగ్జాక్ట్ డేలో, ఇప్పుడు డేలో బ్రేక్ అయితే మనం ఒక మంచి ఫాలో అప్ వచ్చిందంటే బిగ్ టార్గెట్స్ అయితే చూడొచ్చు. అసలు 319 కనిపించింది. ఓకే, కొంచెం రివర్సల్ చాలా స్పీడ్ ఉందిలే అండి. సో పవర్ ఆఫ్ వివ్యాప్, వివ్యాప్ పైన ఒక స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అవుతుంది. ఆ క్యాండిల్ ఒక ఫోర్స్ స్పీడ్ మనం చూడాలి. ఆ స్పీడ్ కంటిన్యూషన్ చూడండి, అన్ని మూవింగ్ యావరేజెస్ ని కొట్టేసింది ఒక సింగిల్ క్యాండిల్. సో ఇప్పుడు ఇది ఫాలో అప్ క్యాండిల్. ఈ ఫాలో అప్ ఇక్కడ మనకి బ్రేక్ అయిన తర్వాత, ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఫాలో అప్ ఉంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ టార్గెట్స్. ఇంకా డైరెక్ట్
నిఫ్టీ చాలా క్లియర్ టార్గెట్ గైస్ అదే. సో అందుకని అబ్జర్వ్ చేస్తున్నా, జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నా. నిఫ్టీ పెద్దగా చెయ్యను, ఈ టార్గెట్ నాకు క్లియర్ గా తెలుసు. సో ఇది టార్గెట్. సో టార్గెట్ ని బ్రేక్ చేసి కూడా ఇంకా ఫాలో అప్ ఉంది నిఫ్టీలో. నిఫ్టీ చాలా మంచి మూవ్ ఇస్తుంది రీసెంట్ టైమ్స్ లో. నేను ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడర్ ని కాబట్టి ఆ బ్యాంక్ నిఫ్టీ మీద ఫోకస్ చేస్తున్నా. సో ఇక్కడ మనం ఏంటంటే అగైన్ ఒక చిన్న కరెక్షన్ లో క్యాచ్ చేసాము. ఒకసారిగా బ్రేక్అవుట్ అయితే మనకి ఆపర్చునిటీ దొరకదు. సో అందుకని మళ్ళీ నేను క్వాంటిటీ ముందుగానే ఇంక్రీజ్ చేశా, సెల్ చేసి అగైన్ ఈ పాయింట్ లో రివర్సల్ ఏం స్ట్రాంగ్ అనిపించలేదు, అందుకని క్వాంటిటీ ఇంక్రీజ్ చేశాను మళ్ళీ. సో ఒక్కసారిగా బ్రేక్ అయిందంటే డేలో వీ కెన్ సీ గుడ్ స్పైక్, మళ్ళీ ఇలాంటి స్పైక్ క్యాండిల్ అయితే చూడొచ్చు.
సెల్ 340. 341, 341. ఇంకా 120 క్వాంటిటీ అయితే హోల్డ్ చేస్తున్నా. 350. సో ఇది గైస్, ఇది ఫాలో అప్ సడన్ రివర్సల్ ఇలా వస్తుంది. వీ హావ్ ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్. యా, సో కొంచెం మనం మొమెంటం చూద్దాం. మీకు ఎక్కడ పడింది? 357 ఏనా ఇద్దరికి? ఓకే. జాగ్రత్త, ప్రైజే చూస్తూ ఉండాలి. సరే. త్రీ వాట్ ఏ స్పైక్. ఓకే గైస్, ఆల్రెడీ క్లియర్ గా డిస్కస్ చేసాం. చిన్న గ్యాప్ ఉంది, ఓపెన్ హై ఉంది, కాల్ ఆప్షన్. సో ఓపెన్ హై అచీవ్ చేసాం ఫస్ట్ ట్రేడ్ లో మనం. సో ఓపెన్ హైకి ముందు 2 టైమ్స్ ఆ ట్రేడ్ లో లాస్ అయితే ఉంది. అదే ట్రేడ్ లో లాస్ ని కవర్ చేసి ప్రాఫిట్ అయితే చేశాను. అగైన్ ఆఫ్టర్ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత ఆ గ్యాప్ బ్రేక్అవుట్ అవుతుందా లేదా చూసుకొని, గ్యాప్ ఫిల్ అయితే రివర్సలే వస్తుందని చెప్పాను. బట్ బ్రేక్అవుట్ అయితే ఎస్టర్డేస్ హై వరకు చూస్తాము. బట్ నేనైతే రివర్సల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, బికాస్ వన్ ఇండికేటర్ మనది ముందుగానే బీరిష్ అయితే చూపిస్తుంది ప్రెసెంట్. అండ్ ఫ్యూచర్ కోసం స్ట్రాంగ్ చూపిస్తుంది అనమాట. సో ప్రెసెంట్ ఫర్ ఇంట్రాడే అయితే బీరిష్ చూపిస్తుంది. సో ఇండికేటర్ ముందుగానే మనకి చూపించింది అనమాట ఇంట్రాడే బీరిష్ ఆర్ బులిష్ అనేది. ఓకే. సో ప్రాఫిట్ వచ్చేసి ఫస్ట్ బ్రోకర్ చార్జెస్ ఎంతో చూద్దాం. 1800. సో ప్రాఫిట్ ఎంత అనుకుంటున్నారు? సో పెద్ద ప్రాఫిట్ ఏం కాదు. తక్కువ క్వాంటిటీ మనం ట్రేడ్ చేసింది ఎంత క్యాపిటల్ తో. టోటల్ ఫండ్ వచ్చేసి 2,87,000 ఉంది. బట్ నేను యూజ్ చేసింది నియర్లీ 1.5 అనుకుంటా. సో క్వాంటిటీ చూడొచ్చు మీరు, 1.5 కన్నా ఎక్కువ అయితే ఎక్కడ యూజ్ చేయాల. 26,000 అయితే ప్రాఫిట్ లో ఉంది. 2,000 చార్జెస్ అనుకున్నాం. 24,000 అయితే ప్రాఫిట్. ఓకే. సో డన్ ఫర్ ద డే. మళ్ళీ మొమెంటం వస్తే చిన్న చిన్న ట్రేడ్స్ ఇంకా ప్రాఫిట్ నైతే రిస్క్ చేయను ఇంకా. సో ఈ ప్రాఫిట్ ని లాక్ చేసుకుంటాము. ఒక 5-6,000 6,000 వరకే రిస్క్ ఉంటుంది. చిన్న చిన్న మొమెంటం ట్రేడ్స్. సో ఇవ్వాల్సిన బోత్ టార్గెట్స్ కంప్లీటెడ్. ఓకే. ఓపెన్ హై టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. డే లో బ్రేక్ చేసి మంచి టార్గెట్ అయితే వచ్చింది. సో 2 టార్గెట్స్ కంప్లీట్ ఇక్కడ. సో ఎర్లీగా ట్రేడ్ అయిపోయింది. ట్రేడ్ మాక్సిమం 11 కల్లా అయిపోతుంది అలా చూసుకున్నాం. సో ట్రేడ్ అయిపోయిన తర్వాత ఇంకా మార్కెట్ ని చూస్తూ ప్రతి ట్రేడ్ ట్రై చేస్తూ మనం ఉన్న క్యాపిటల్ ని డ్యామేజ్ చేసుకోకూడదు. ఓకే. సో ఇప్పటి వరకు ఇది 4th డే కదా. సో ఫస్ట్ డే 80,000 ప్రాఫిట్ ఉంది 1 lakh క్యాపిటల్ మీద. ఆ, సో దానికి ముందు డే కూడా చేశాను, లైవ్ తీసుకోవాలా. సో 30,000 ప్రాఫిట్ అండ్ 80,000 ప్రాఫిట్. దాని తర్వాత రోజు 20,000, నిన్న 30,000 అండ్ ఇవాళ 26,000. ఓకే. సో నిన్న ఆల్రెడీ 60,000 సంథింగ్ లాస్ లో ఉన్నప్పుడు 60,000 ని రికవర్ చేసి 30,000 చేసి సెక్షన్ క్లోజ్ చేశా. మొమెంటం వస్తే తీసుకొని ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పేసి ఇన్ఫార్మ్ చేశాను కదా. అంటే ఇమీడియట్ గా జూమ్ మీటింగ్ తీసుకోవడానికి కావాలా. నేను ఇదే సిస్టమ్ నుండి జూమ్ మీటింగ్ ఆన్ చేసేటప్పుడు మొమెంటం వెళ్ళిపోతుంది. ఇందాక చూడండి, జస్ట్ మీతో మాట్లాడాలని చెప్పేసి అలా అన్మ్యూట్ చేసి మాట్లాడబోతున్నాను. ఇది 360s ఉన్నది 344. చిన్న క్వాంటిటీ, పెద్ద డిఫరెన్స్ ఏం పడదు. సో మా టీం మెంబర్స్ అందరికి 360లో స్క్వేర్ ఆఫ్ చేశారు. మన పాయింట్స్ లెవెల్స్ ఉంటాయి ముందుగానే.
సో అలా జరుగుతుంది. కొన్ని సిట్యుయేషన్స్ లో మాట్లాడటం కూడా నాకు కుదరదు. సో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మొమెంటమ్స్ చాలా హెవీ ఉంటాయి. ప్రెజెంట్ మూమెంట్స్ మొత్తం స్పీడ్, చాలా స్పీడ్ ఉన్నాయి. సో వెయిట్ చేసి చేసి ఒకసారిగా స్పైక్స్ ఇస్తున్నాయి అన్నమాట. సో అది, సో టార్గెట్ ఉంది, బట్ ఏంటంటే ప్రెసెంట్ హ్యాపీ విత్ దిస్ ప్రాఫిట్. ఓకే, సెక్షన్ క్లోజ్ చేస్తున్నాను గైస్. ఐ హోప్ మీ అందరికి సెక్షన్ నచ్చింది కదా. వాయిస్ కూడా క్లియర్ గా ఉంది, కాన్సెప్ట్ కూడా అర్థం అవుతుంది కదా. సో ఇంకొక రోజు ఉంది. సో మీకు నచ్చితే 30 days లైవ్ ట్రేడింగ్ సెక్షన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఎవ్రీ ట్రేడ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ముందుగానే ఎలా గెస్ట్ చేస్తున్నాము అండ్ మన పర్సనల్ ఇండికేటర్, ఏ ఇండికేటర్ ని బేస్ చేసి నేను ఇక్కడ నుండి డెఫినెట్ గా రివర్స్ అవుతుంది అలా చెప్తున్నాను అనేది మీకు తెలుస్తుంది. ఆల్రెడీ రీసెంట్ మన కొంతమందికి అయితే ఆల్రెడీ చెప్పడం జరిగింది, నిఫ్టీ 21,905 మళ్ళీ లెవెల్ టచ్ అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు కాదు, ఐ థింక్ ప్రీవియస్ క్లాసెస్ లోనే చెప్పాను. సో ఇక్కడ ఈ లోకి అయితే డెఫినెట్ గా మళ్ళీ రావాల్సిందే అని చెప్పేసి. ఓకే, సో ఆ లో కూడా బ్రేక్ చేసి ఇంకొంచెం వచ్చింది, బట్ దీని తర్వాత చాలా ఇంపార్టెంట్ ఉంది నిఫ్టీలో. ఓకే, సో అదేంటంటే ఫ్యూచర్ కి ఇండికేటర్ ముందుగానే ఇండికేట్ చేస్తుంది నిఫ్టీ అగైన్ బ్యాక్ టు ఆల్ టైమ్ హైకి అయితే వెళ్ళాలి. ఓకే, ఈ లెవెల్ కి అయితే రావాల్సి వస్తుంది నిఫ్టీ 22,521. సో అది ఎప్పుడు అంటే మనకి ఒక బ్రేక్అవుట్ జరిగిన తర్వాత కంటిన్యూషన్ ఉంటుంది. 1 వీక్ ట్రేడ్ కూడా తీసుకోవచ్చు. 1 వీక్ హోల్డ్ చేయండి. 1 వీక్ 15 days 1 month, ఎంత టైం అయితే అంత టైం హోల్డ్ చేయాల్సి వస్తుంది. మంత్లీ ఎక్స్పైరీ ట్రేడ్ తీసుకుంటాం. అండ్ అవుట్ ద మనీ డైరెక్ట్ 22 దగ్గరది తీసుకుంటాము, 22,000 దగ్గరది. అక్కడ వరకు మనం హోల్డ్ చేయొచ్చు. 22,400 500 కాల్ ఆప్షన్ తీసుకొని హోల్డ్ చేయొచ్చు. మార్కెట్ ఆ లెవెల్ వరకు వెళ్తుంది. 300 to 500% వరకు మనకు వస్తుంది. మరీ ఎక్కువ రోజులైతే లేదు. నా ఎక్స్పెక్టేషన్ ఇన్ 1 month, 1 month లోపే ఒకసారి స్ట్రాంగ్ రివర్సల్ వచ్చిన తర్వాత, బ్రేక్అవుట్ జరిగిన తర్వాత అది అచీవ్ అవుతుంది. నేను ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ నేను ఆ ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నా, నేను ఇన్ఫార్మ్ చేస్తాను కూడా ట్రేడ్ తీసుకున్నప్పుడు. సో ఇక సిచ్యువేషన్స్ లైవ్ లో నేర్చుకుంటేనే బెనిఫిట్ ఉంటుంది గైస్. లైవ్ ఇట్ సేమ్స్ మీరు లైవ్ లో కూర్చొని లైవ్ కంటిన్యూస్ గా చూడలేకపోయినా, ఆఫ్టర్ మార్కెట్ మనం ఎంతసేపు ట్రేడ్ చేస్తున్నామని 11 కల్లా ట్రేడ్ అయిపోతుంది. మళ్ళీ బ్రేక్ తీసుకుంటాను. బ్రేక్ తీసుకున్నా ఏంటంటే మీకు ఇక్కడ లైవ్ కనిపిస్తూనే ఉంటుంది. జనరల్ సెక్షన్స్ లో బ్రేక్ తీసుకున్న జూమ్ మీటింగ్ అయితే అంతే ఉంటుంది. ఏం యాక్టివిటీ ఉండదు, అంతే. మళ్ళీ ఆ బ్రేక్ లో కూడా మొమెంటం వచ్చిందంటే ఇమీడియట్ గా వచ్చి నేను ట్రేడ్ తీసుకుంటా. సో అలా ఉంటుంది. అవి మొత్తం మీరు ఆఫ్టర్ మార్కెట్ అవర్స్, మీరు లైవ్ మొత్తం డైరెక్ట్ చూడలేకపోయినా మార్కెట్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ ఫ్రీ లో ఎప్పుడంటే అప్పుడు ఆ వీడియోస్ చూసుకొని మీరు నేర్చుకోవచ్చు. మీ లైవ్ సిచ్యువేషన్స్ అర్థం అవ్వాలి. ఓకే, ఓన్లీ ఆఫ్లైన్ క్లాసెస్, సాటర్డే సండే క్లాసెస్ అంటే చెప్పవచ్చు, బట్ నేర్చుకోలేరు. ఓకే, థ్యాంక్ యూ గైస్, డన్ ఫర్ ద డే. ఇక్కడికి సెక్షన్ క్లోజ్ చేస్తున్నా.